ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసిన వీళ్ళకి గట్టిగా వేసుకుందాం. గట్టిగా ఎంత బాగా చేశారంటే కింద ఉన్న ఆడియన్స్ కూడా లేచి డాన్స్ చేసి అంత బాగా చేశారు కదా. ఇంత మంచిగా చేసిన బేసిక్ గా వీళ్ళు ఎక్కడి నుంచో కాదండి, వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వచ్చారంటే ఈ మాత్రం ఉంటుంది కదా. అఫ్ కోర్స్. ఓకే సార్ మాట్లాడతారు. మార్నింగ్ చెప్పారు కదా, ధ్యాన విద్యార్థి టీం 15 మంది టీచర్లు ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ అంటే బాక్స్ లో ఫుడ్ పట్టుకొని సాయంత్రం 5 గంటలకు వస్తారు. ఇదే టీం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు వరంగల్. అంటే విద్యార్థుల భవిష్యత్ అంతా వీళ్ళ చేతుల్లోనే. ఏమంటారు? ఒకసారి మాట్లాడు. ధ్యాన విద్యార్థి టీం. మైత్రేయ బుద్ధ సుభాష్ పత్రిజీ గారికి నా కోటి వందనాలు, ఆత్మ ప్రణామములు. అందరికీ నా ఆత్మ ప్రణామములు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అని మా వరంగల్లో కిషన్ రెడ్డి సార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అంటే ఎందుకు అది అంటే అందరికీ అవసరమే ధ్యానము, కానీ విద్యార్థి దశలోనే అంటే మొక్క వంగనిదే మానే వంగుతుందా అని అందరికి తెలుసు. ఆ దశ నుంచి తీసుకొస్తే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళే, అంటే నేటి వాళ్ళే రేపటి పౌరులు ఎలానో నేటి ధ్యాన విద్యార్థులు రేపటి జ్ఞానమూర్తులుగా తయారవుతారు అనే సత్సంకల్పంతో సార్ తీసుకొచ్చారు. మేమందరం మా టీం అంతా రోజు మార్నింగ్ బ్రేక్ బాక్స్ తీసుకుంటాము. మార్నింగ్ తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ మధ్యలో మళ్ళీ ఎక్కడో లంచ్ చేయమండి, అంటే ఒక పిక్నిక్ లా వెళ్తాం కదా, అంటే అలా తోటలు, చెరువులు, లేకపోతే పొలాల మధ్యలో కూర్చొని మంచిగా లంచ్ టైంలో ప్రకృతిలో ఆహారం తీసుకుంటాము. ప్రతిరోజు 3-4 స్కూల్స్ తీసుకుంటాము, వెళ్తాము, పర్మిషన్ తీసుకుంటాము, క్లాసెస్ చెప్తాము. చాలా యాక్టివ్ గా ఉన్నాము. అంటే వాళ్ళు వచ్చే టీచర్స్ అయినా పిల్లలైనా చాలా మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. టీచర్స్ కూడా మళ్ళీ మళ్ళీ రమ్మని అంటున్నారు. అందరికీ అవసరం ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది అండి పత్రిజీ వారసులు అంటే. పత్రి సార్కి గట్టిగా వేసుకుందాం. ఇంతమంది ఉమెన్ ఇక్కడ ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మన పత్రిజీ తప్ప ఉమెన్ కి ఇంపార్టెన్స్ ఈ లోకల్లో ఎవ్వరు ఇవ్వరండి. కాబట్టి మన పత్రి సార్కి మళ్ళీ 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 ఎంత కృతజ్ఞత చెప్పుకునే తక్కువే. గట్టిగా మన పత్రి సార్కి చప్పట్లు చెప్తూ ఇంకో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం.